అందరికీ నమస్కారం. ఓం డివైన్ ఎన్ ఛానల్ కి స్వాగతం. జీవన సూత్రం: గతాన్ని మర్చిపోండి, వర్తమానాన్ని స్వీకరించండి, భవిష్యత్తును సత్కర్మలతో నిర్మించుకోండి. హంసలు చివరిసారి ఎప్పుడు కనిపించాయి? హంసకు సంబంధించిన విశేషాలు. అత్యధికంగా పురాణాలలో కల ప్రతి కథలో దీని ప్రస్తావన ఉంటుంది. హంస బ్రహ్మదేవుని, ఆయన భార్య అయిన సరస్వతి యొక్క వాహనము. వేదాలలో అత్యున్నత స్థాయికి చేరిన వారిని పరమహంస అని ప్రస్తుతించేవారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రవాణా శాఖ వారి సరికొత్త బస్సు సర్వీస్కు రాజహంస అని పేరు పెట్టారు. ఇటీవల హైదరాబాద్ నెహ్రూ జువలాజికల్ పార్కుకి తెల్ల హంసలు, నల్ల హంసలు తీసుకురాబడినవి. ఏ పక్షి హంసగా పిలువబడింది? పురాణాల్లో చెప్పబడిన హంసను ఆధునిక శాస్త్రవేత్తలు మరియు పక్షి నిపుణులు బార్ హెడెడ్ గూస్ లేదా స్వాన్ అని గుర్తిస్తారు. హంసగా పిలువబడింది బార్ హెడెడ్ గూస్. ఇవి హిమాలయాలను దాటి ఎగిరే అరుదైన సామర్థ్యం కలిగిన పక్షులు. వీటిని సంస్కృతంలో హంస అని పిలుస్తారు. ఇవి ప్రతి సంవత్సరం శీతాకాలంలో చైనా, మంగోలియా ప్రాంతాల నుండి భారతదేశానికి వలస వస్తాయి. ఇవి చివరిసారి ఎప్పుడు కనిపించాయి? ఇవి అంతరించిపోలేదు. నేటికి ప్రతి సంవత్సరం అక్టోబర్ నుండి మార్చి వరకు ఆంధ్రప్రదేశ్లోని కొల్లేరు సరస్సు, తెలంగాణలోని కొన్ని జలాశయాలు మరియు ఉత్తర భారతదేశంలోని నదుల వద్ద కనిపిస్తూనే ఉన్నాయి. పురాణాల్లోని నీరు, పాలు వేరు చేసే శక్తి హంసలకుందా? పురాణాల్లో హంసకు పాలు, నీరు కలిపితే కేవలం పాలను మాత్రమే తాగే శక్తి అంటే నీరక్షీర వివేకం ఉందని చెబుతారు. పక్షులకు అటువంటి శారీరక సామర్థ్యం ఉండదు. ఇది కేవలం ఒక రూపకం. అంటే మనిషి కూడా హంసలాగే ప్రపంచంలోని చెడును వదిలేసి కేవలం మంచిని మాత్రమే స్వీకరించాలని చెప్పటానికి మన పెద్దలు అలా వర్ణించారు. మరి మానస సరోవర హంసలు ఏమయ్యాయి? పురాణాల ప్రకారం హంసలు హిమాలయాల్లోని మానస సరోవరంలో నివసించేవి. వాస్తవానికి కూడా బార్ హెడెడ్ గీస్ మానస సరోవరం పరిసరాల్లో సంతానోత్పత్తి చేస్తాయి. శీతాకాలం రాగానే అక్కడ చలిని తట్టుకోలేక హిమాలయ శిఖరాలను దాటుకుంటూ దాదాపు 29,000 అడుగుల ఎత్తులో మన దేశానికి వస్తాయి. మరి ఇండియాలో రాజహంసలు కనిపిస్తాయా? మనం ఫోటోల్లో చూసే పొడవాటి మెడ కలిగిన తెల్లని స్వాన్ పక్షులు ఎక్కువగా యూరప్, అమెరికా మరియు రష్యా ప్రాంతాల్లో కనిపిస్తాయి. భారతదేశంలో ఇవి చాలా అరుదుగా కనిపిస్తాయి. మొత్తంగా వీటి సారాంశం ఏంటంటే, పురాణాల్లోని హంస ఒక అద్భుత శక్తులున్న పక్షిగా వర్ణించబడింది. కానీ భౌతికంగా అవి బార్ హెడెడ్ గీస్ రూపంలో నేటికి జీవించే ఉన్నాయి. మీరు ఈ శీతాకాలంలో పెద్ద సరస్సుల వద్దకు వెళ్తే పురాణాల్లోని ఆ హంసలను స్వయంగా చూడవచ్చు.